తెలంగాణ రైజింగ్ అని సీఎం రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ నిజానికి తెలంగాణ ఫాలింగ్ అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విరుచుకుపడ్డారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో రహదారులు సరిగ్గా లేవు. రోడ్లు గుంతలతో చెందిన కొర్రం శ్రీదేవి అనే గర్భిణి ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మృతి చెందింది. రహదారులు సరిగ్గా ఉంటే ఆమె చనిపోయేది కాదన్నారు. ఫోర్త్ సిటీ రోడ్ల కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న రేవంత్ గిరిజనుల కోసం ₹1 కోటి వెచ్చించలేరా అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. శ్రీదేవి అనే ఒక మహిళ సరి అయిన సమయంలో వైద్య చికిత్స దొరకనందువల్ల గర్భిణీ స్త్రీ మరి ఒక బాబుకు జన్మనిచ్చి చనిపోవడం జరిగింది. మరి మేము మా సీనియర్ నాయకులు అందరం కూడా మీడియాతో సహా ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవైపు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవసరం లేకపోయినా కూడా 4,000 కోట్లతోని ఫోర్త్ సిటీ అని చెప్పేసి 6 లేన్ల రోడ్ వేస్తున్నాడు. అదేవిధంగా ఆదివాసీ మహిళ అయిన సీతక్క గారు, ఆమె కూడా ఏజెన్సీ ప్రాంతం ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతానికి ఎమ్మెల్యే, ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఆమె నియోజకవర్గంలో గల్లీ గల్లీకి గ్రామ గ్రామానికి గూడానికి కూడా మారుమూల అడవి ప్రాంతాల్లో కూడా ఫారెస్ట్ వాళ్ళకు చెప్పకపోయినా రోడ్లు వేసుకుంటున్నారు, డాంబర్ రోడ్లు వేసుకుంటున్నారు. ఇలా ఇక్కడ దాదాపు 5,000 మంది ఆదివాసీలు ఈ చిన్నమాలిని పెద్దమాలిని తర్వాత మరి లింబుగూడ, అదేవిధంగా వాంకిడి, అదేవిధంగా చిల్లపల్లి, అదేవిధంగా మాణిక్ పటారు ఇలాంటి గ్రామాల్లో 5,000 మంది ఆదివాసీలు మిగతా పేద ప్రజలందరూ కూడా నివసిస్తారు. దురదృష్టం ఏంటంటే నియోజకవర్గ కేంద్రం సిర్పూర్కు ఇక్కడికి సరి అయిన రోడ్డు లేదు, వాగులు ఒర్రెలు అన్నీ కూడా. నిజానికి రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి మాకు గంట పట్టింది. తిప్పి కొడితే దూరమేమో 15 కిలోమీటర్లు. 15 కిలోమీటర్లు ప్రయాణించడానికే ఈ ప్రాంతంలో గంట పట్టింది. ఒక్కటే విషయం ఏం చెప్తున్నా అంటే, నిజంగా ఈ ప్రాంతానికి రోడ్డు సౌకర్యం ఉంటే ఆ కొర్రం శ్రీదేవి గారు బతికేవారు. కానీ అలా ఆమె బతకకపోవడానికి ప్రధానమైన కారణం రోడ్డు. అదేవిధంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా అధికారులు, వీళ్ళెవ్వరు కూడా ఈ ప్రాంతం గురించి పట్టించుకోలేదు.